ఇమాజిన్ సంవత్సరం 1990 స్టాక్ మార్కెట్ అంటే ముంబైలో ఒక పెద్ద బిల్డింగ్ లోపల వందల మంది బ్రోకర్లు ఒకేసారి అరుస్తూ చేతుల్లో కాగితాలు పట్టుకుని గోలాగోలాగా ట్రేడింగ్ చేసే ఒక గందగోళ ప్రదేశం. ఆ అరుపుల్లో ఎవరి షేర్ ఎంత కమ్ముడవుతుందో ఎవరు కొంటున్నారో తెలుసుకోవడం ఒక పెద్ద ప్రహసనం. కానీ కేవలం 4 ఏళ్లలో ఒక పెద్ద విప్లవమొచ్చింది. ఆ అరుపులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అంతా సైలెంట్గా సిస్టమ్స్ ముందు కూర్చుని డిజిటల్గా ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ అద్భుతమైన మార్పు తెచ్చింది ఎవరు? మన ఇండియాకి ఈ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ని పరిచయం చేసిన ఆ ఫైనాన్షియల్ సూపర్ పవర్ పేరే ఎన్ఎస్ఈ. ఈరోజు మనం అసలు ఈ ఎన్ఎస్ఈ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, మన దేశ ఆర్థిక వ్యవస్థలో దాని పాత్ర ఏంటి అనే విషయాలను ఒక ఆసక్తికరమైన కథలాగా తెలుసుకుందాం. మీరెప్పుడైనా గమనించారా? అసలు ఒక దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి స్టాక్ మార్కెట్ అనేది ఒక అద్దం లాంటిది. నిజానికి స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడగానే మన దేశంలో ఒకప్పుడు అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బిఎస్సి. ఇది ఆసియాలోనే అత్యంత పురాతనమైన ఎక్స్చేంజ్. కానీ 1990ల కాలంలో మార్కెట్లో పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువగా ఉండేది. అప్పట్లో అన్నీ ఫిజికల్ షేర్ సర్టిఫికెట్స్ రూపంలోనే ఉండేవి. మనమొక షేర్ కొనాలన్నా అమ్మాలన్నా పేపర్స్ మీద ఆధారపడాలి, బ్రోకర్ల చుట్టూ తిరగాలి, ఎన్నో రోజులు సమయం పట్టేది. ఆ టైంలోనే కొన్ని పెద్ద ఫైనాన్షియల్ స్కామ్స్ కూడా బయటపడ్డాయి. అప్పుడు భారత ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్వెస్టర్లకి నమ్మకం, భద్రత కల్పించడానికి ఒక కొత్త అత్యాధునికమైన సిస్టమ్ కావాలి అని నిర్ణయించుకుంది. అలా 1992లో పుట్టిందే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అదే మనం షార్ట్కట్లో పిలుచుకునే మన ఎన్ఎస్ఈ. అసలు ఎక్స్చేంజ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనకి తెలిసిన ఒక పెద్ద సూపర్ మార్కెట్ లేదా రైతు బజార్ని ఊహించుకోండి. అక్కడేమవుతుంది, వివిధ ప్రాంతాల నుంచి రైతులు లేదా వ్యాపారులు తమ వస్తువులను తెచ్చి అమ్ముతారు. అవసరమున్నవాళ్లు వెళ్లి కొనుక్కుంటారు. ఆ మార్కెట్ అనేది కేవలం కొనేవాళ్లని అమ్మేవాళ్లని కలిపే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. ఎన్ఎస్ఈ కూడా అచ్చం అలాంటిదే. కాకపోతే ఇక్కడ కూరగాయలకు బదులు మన దేశంలోని బడాబడా కంపెనీల షేర్స్ని కొంటారు, అమ్ముతారు. లక్షలాది మంది ఇన్వెస్టర్లను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకు తెచ్చే ఒక బ్రహ్మాండమైన టెక్నాలజీ నెట్వర్క్ ఈ ఎన్ఎస్ఈ. ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. ఎన్ఎస్ఈకి ముందు మన దేశంలో ఎవరైనా షేర్లు కొంటే వారికి సర్టిఫికేట్స్ పోస్ట్లో వచ్చేవి. అవి చిరిగిపోవచ్చో, దొంగిలించబడవచ్చో లేదా ఫేక్ సర్టిఫికేట్స్ అవ్వచ్చో అనే భయం ఉండేది. కానీ ఎన్ఎస్ఈ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ని ప్రవేశపెట్టిన తర్వాతే డీమ్యాట్ అకౌంట్స్ మన జీవితాల్లోకి వచ్చాయి. డీమెటీరియలైజేషన్ అంటే పేపర్ని డిజిటల్ రికార్డ్గా మార్చడం. దీనివల్ల మీ షేర్లు మీ డీమ్యాట్ అకౌంట్లో పదిలంగా అత్యంత సురక్షితంగా ఉంటాయి. భయం అనేదే లేదు. మీకు తెలుసా, ఎన్ఎస్ఈ వాడే టెక్నాలజీ ఎంత స్పీడ్గా ఉంటుందంటే మీరు మీ మొబైల్లో బై లేదా సెల్ బటన్ నొక్కగానే కంటి రెప్ప వేసేలోపు అంటే కేవలం కొన్ని మిల్లీ సెకండ్స్లో ఆ ఆర్డర్ ముంబైలోని ఎన్ఎస్ఈ సర్వర్కి వెళ్ళి ఇంకొకరి ఆర్డర్తో మ్యాచ్ అయ్యి ట్రేడ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంత వేగం, ఇంత ఖచ్చితత్వం ప్రపంచంలో చాలా కొద్ది ఎక్స్చేంజ్లకి మాత్రమే సాధ్యం. అందుకే ఈరోజు ఇండియాలో జరిగే స్టాక్ మార్కెట్ లావాదేవీలలో దాదాపు 90% పైగా వాల్యూమ్ ఈ ఒక్క ఎన్ఎస్ఈలోనే జరుగుతుంది. చాలామంది చేసే తప్పేంటంటే స్టాక్ మార్కెట్ అంటే కేవలం ఏదో ఒక షేర్ కొనడం, అదృష్టం ఉంటే లాభం రావడం అనుకుంటారు. కానీ మార్కెట్ డైరెక్షన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దానికి ఎన్ఎస్ఈ క్రియేట్ చేసిన ఒక అద్భుతమైన కొలబద్దే నిఫ్టీ 50. మీరు ప్రతిరోజు న్యూస్లో వినే ఉంటారు, ఈరోజు నిఫ్టీ ఇన్ని పాయింట్లు పెరిగింది, ఇన్ని పాయింట్లు పడిపోయింది అని. అసలు ఈ నిఫ్టీ అంటే ఏంటి? నేషనల్ ప్లస్ 50 ఈ 2 పదాలు కలిపితే వచ్చిందే నిఫ్టీ. మన దేశంలో ఉన్న వేలాది కంపెనీలలో అత్యుత్తమంగా పర్ఫామ్ చేస్తున్న టాప్ 50 కంపెనీలను ఎంచుకుని వాటిని ఒక గ్రూప్గా చేసి ఆ గ్రూప్కి పెట్టిన పేరే నిఫ్టీ 50. ఇదొక ఇండెక్స్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఉదాహరణకు మన ఇండియన్ క్రికెట్ టీం తీసుకోండి. అందులో 11 మంది ప్లేయర్స్ ఉంటారు. ఆ 11 మంది బెస్ట్ ప్లేయర్స్ని బట్టే టీం గెలుపు ఓటములు ఉంటాయి కదా. అలాగే మన దేశ ఎకానమీ ఎలా ఉంది, బిజినెస్లు ఎలా నడుస్తున్నాయి అని చెప్పడానికి ఈ 50 కంపెనీల పర్ఫార్మెన్స్ని ఒక ఇండికేటర్గా తీసుకుంటారు. రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి దిగ్గజాలు ఇందులో ఉంటాయి. ఆ 50 కంపెనీల షేర్ల ధరలు పెరిగితే నిఫ్టీ పెరుగుతుంది, అవి నష్టపోతే
నిఫ్టీ పడుతుంది. దీని వెనక ఉన్న అసలు రహస్యం ఇది. ఈ నిఫ్టీ 50లో ఉన్న కంపెనీలు ఎప్పటికీ అవే ఉండవు. ఎవరైతే వ్యాపారంలో సరిగ్గా పర్ఫామ్ చెయ్యరో వారిని ఆ ఇండెక్స్ నుంచి నిర్దాక్షిణ్యంగా తీసేసి బాగా ఆడుతున్న కొత్త కంపెనీని లోపలికి తీసుకుంటారు. అంటే ఎప్పుడూ ద బెస్ట్ ప్లేయర్స్ మాత్రమే ఈ టీంలో ఉంటారు. అందుకే నిఫ్టీ 50లో పెట్టుబడి పెట్టడం అనేది చాలా సురక్షితమైన బెస్ట్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తారు. ఇక్కడ రిస్క్ మేనేజ్ అవుతుంది, రిటర్న్ స్టేబుల్గా గ్రో అవుతాయి. మరి ఈ ఎన్ఎస్సిలో మనం నేరుగా వెళ్ళి కొనొచ్చా అంటే కుదరదు. సూపర్ మార్కెట్కి వెళ్ళి మీరు నేరుగా షాప్ పెట్టుకోలేరు కదా. మీరు మీ డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఒక స్టాక్ బ్రోకర్ని ఉపయోగించి మాత్రమే ఎన్ఎస్సిలో ట్రేడింగ్ గానీ ఇన్వెస్టింగ్ గానీ చేయగలం. ఈ ప్రాసెస్ అంతా సెబీ అనే రెగ్యులేటరీ బాడీ కంట్రోల్లో ఉంటుంది. ఎవరూ ఎలాంటి మోసాలు చేయకుండా సెబీ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది. కాబట్టి మీ డబ్బుకి పూర్తి భద్రత ఉంటుంది. సరే, ఇదంతా చాలా బావుంది. ఇప్పుడొక సామాన్యుడిగా తన కష్టార్జితాన్ని పెంచుకోవాలనుకునే ఒక వ్యక్తిగా మీరేం చెయ్యాలి? దానికి నేనొక 3 యాక్షనబుల్ స్టెప్స్ చెప్తాను. మొదటిది, మీరు ఇంతవరకు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయకపోతే ఇంకా ఆలోచించకండి. వెంటనే ఒక మంచి నమ్మకమైన సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఎందుకంటే రోజురోజుకు పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణాన్ని బీట్ చేసి మన వెల్త్ని పెంచుకోవాలంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం నేటి కాలంలో ఆప్షన్ కాదు, అదొక అవసరం. రెండవది, డైరెక్ట్గా ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ షేర్స్ గుడ్డిగా కొనియకండి. ఎవరి మాటలో విని ఇన్వెస్ట్ చేయకండి. మొదటగా నిఫ్టీ 50 ఇండెక్స్ని అర్థం చేసుకోండి. కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్లకి ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఈటీఎఫ్స్ అనేవి ఒక అద్భుతమైన ఆప్షన్. దీనివల్ల మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫై అవుతుంది. ఒక కంపెనీ నష్టపోయినా మిగతా 49 కంపెనీలు మిమ్మల్ని కాపాడతాయి. మూడవది, కంపౌండింగ్ పవర్ని బలంగా నమ్మండి. మార్కెట్లో లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి నెల ఒక చిన్న అమౌంట్ని ఎస్ఐపి ద్వారా నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. మార్కెట్ పడిపోయినా పానిక్ అవ్వకుండా అలా కంటిన్యూ చేయండి. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ల తర్వాత ఆ మ్యాజిక్ రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. సో అదండి విషయం. పాతకాలపు అరుపులు, పేపర్ సర్టిఫికెట్స్ కష్టాల నుంచి ఒక దేశాన్ని బయటపడేసి డిజిటల్ ట్రేడింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచి ఎంతోమంది సాధారణ ప్రజలకు వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశాన్నిచ్చిన మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రయాణం నిజంగా అద్భుతం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఫిన్విరాజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.